ఇటు చూడండి ఒకసారి. ఇది సూర్యోదయం టైము, ఇంటి వాకిలి. ఈ సూర్యోదయం టైంలో వచ్చిన ఎండ మీ ప్రధాన గుమ్మంలోంచి ఇలా ఎన్ని గుమ్మాలైతే ఉన్నాయో అన్ని గుమ్మాల్లోంచి ప్రసరించేలాగా చూడండి. 1, 2, 3, 4 గుమ్మాల్లోంచి ప్రసరించి లోపల దాకా ఇట్లా సూర్యరశ్మి అనేది అందులో ప్రాతకాలంలో ఉన్న ఎండ ఇట్లా పడుతోంది. గుమ్మాలన్నీ దాటి చూడండి, ఆ యొక్క కిటికీ మీద కూడా ప్రసరిస్తోంది ఎండ. ఆ ఎండ యొక్క నీడకి నా ప్రతిబింబం కూడా కనిపిస్తోంది, చూసారా? కాబట్టి ఏ ఇంట్లో అయినా కూడా ఇలా సూర్యరశ్మిని ఆపకుండా ఇట్లా ప్రసరణ జరిగేలాగా ఉదయం పూట ఎప్పుడైనా తలుపులు తీసి ఉంచాలి. ఇది సంవత్సరంలో మనకి 2-3 సార్లే ఈ అదృష్టం అనేది వస్తుంది. కాబట్టి సూర్యరశ్మిని ఇంట్లోకి డైరెక్ట్గా గుమ్మాలన్నిటికీ ప్రసరించేలాగా చేసుకోగలరు.